హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు వికీవల్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్ వచ్చేసి నా వీడియోను ఇంకా చాలామందికి రెఫర్ చేస్తుందండి. ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదండి. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే కానీ లాస్ట్ వీక్ నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్ పని, మా వారికి సర్జరీ, అలాగే హాస్పిటల్కి ఇంకా చెకప్స్ కోసం అన్ఎక్స్పెక్టెడ్గా సర్జరీ జరగడం అన్నీ అలా అయిపోయాయి అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఫుల్ బిజీగా ఉన్నాను. అందుకే ఇల్లు కూడా సర్దలేదండి అసలు. సో అయినా కానీ 2 months కూడా కాలేదు మేము బెంగళూరుకి వచ్చి ఇంట్లోకి. పెద్ద డస్ట్ ఏం ఎక్కువ లేదనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కానీ పూజ అంటే కొద్దిగా ఉంటుంది కదా, ఎలాగైనా కానీ మన ఆడవాళ్ళందరికీ కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఇల్లు నీట్గా పెట్టుకోవాలని ఎవరికైనా ఉండేదనమాట. సో నేనైతే కానీ వరలక్ష్మి వ్రతాన్ని నాకు ఉన్నంతలోనే ప్రతి సంవత్సరము తప్పకుండా చేసుకుండేదాన్ని అనమాట, నాకు తోచినంతలో. కాకపోతే ఇయర్ ఎందుకో అసలు ఎందుకో కుదరలేదు, వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కానీ అసలు కుదరలేదు. అలాగే ఏదో కొన్ని సమస్యలు అలా అనేసి ఇంకా ఏం చేసుకుందాం అనుకున్నా కానీ, కాకపోతే శ్రావణ శుక్రవారం ఇంకా ఉంది కదండి, ఇంకా 2 weeks ఉంది. సో ఈ వీక్ చేసుకుందాం అనేసి మండే ఈవినింగే స్టార్ట్ చేశానండి క్లీనింగు. కాకపోతే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే మా అక్క వాళ్ళ మనీ వెళ్ళడము, అంటే ఎవరో ఫోన్ హ్యాక్ చేసి 95,000 ఎవరో కొట్టివేశారనమాట. మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా ఏం చేయలేకపోయారు. వాళ్ళు కూడా టైం దాటిపోయింది అనేసి మళ్ళీ చెప్పారనమాట. సో అలా కొన్ని సమస్యల వల్ల నేను కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోలేదు. ఈవినింగ్ 2 shelves సర్దాను మండే ఈవినింగు. అలా ఇంకా ట్యూస్డే మార్నింగ్ 11కి అలా స్టార్ట్ చేశానండి కిచెన్ అయితే. కానీ కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేయలేదు. మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా చేశాను. ఈ సెల్ఫ్స్లో వచ్చేసి సెల్ఫ్ కవర్లు హైదరాబాద్లో నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇవి వేస్తున్నాను. పేపర్లు వేస్తే ఎందుకు సారికి నానిపోవడము, అదా డస్ట్ పడ్డము అలా ఉంది. ఇవి అయితే కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, అందుకనేసి ఇవే వేసానండి. నీట్గా సెల్ఫ్ సైజ్ చూసుకొని కట్ చేసుకొని ఇలా వేసాను. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. తను స్కూల్కి వెళ్ళిపోయినప్పుడే నాకైతే వర్క్ అవుతుందన్నమాట. తను ఇంట్లో ఉంటే అసలు వర్క్ ఏం కాదు. ఈరోజు ట్యూస్డే మార్నింగే లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి. ఆయన ఆఫీస్కి వెళ్తానంటే చేసేసాను. మళ్ళీ ఆయనకు ఫీవర్ వచ్చేసి వెళ్ళలేదన్నమాట. సో ఇంకా లంచ్ లేదు కాబట్టి ఇంకా మార్నింగ్ కిచెన్ వర్క్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే. కానీ సెల్ఫ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఈ సెల్ఫ్ కవర్లు వేసుకొని సర్దేసుకున్నానండి. మరీ అంత డస్ట్ లేదు, నా కిచెన్ నీట్గానే ఉంది. కాకపోతే మనకు పూజ అనేసి సర్దుకోవాలనేసి సర్దుకున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసేసరికి మార్నింగ్ 10:30, 11కి స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ పాప వచ్చేసరికి 2 అయిపోయిందనమాట. నేను కూడా వెళ్ళలేదు, మా వారే తీసుకొచ్చారు పాపని కూడా. ఇంకా అలా వర్క్స్ అయితే కానీ చాలా లేట్గానే అయ్యాయండి. ఇయర్ అయితే కానీ శ్రావణ మాసం నాకైతే కొంచెం అన్ని ప్రాబ్లమ్సే అని చెప్పాలి. ఎందుకో మరి అమ్మవారు పరీక్షిస్తుందో ఏమో అనుకున్నాను, నేను ఇంకేం అనుకోలేదన్నమాట. సరే ఆమె దయ చూపాలి అన్నట్లుగా నిదానంగా ఎందుకో పరీక్షలు పెడుతుంది అన్నట్లుగా అంత ధీమాగా ఉన్నాను. నేను చాలా మొండిగా ఉంటానండి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేదానికి చాలా సిద్ధంగా ఉంటాను. నేను సమస్య అంటే నేను ఒక్కదాన్నే కాదు ఎదుర్కొండేది, నాకున్న బలం అనమాట మా ఫ్యామిలీ. సో సపోర్ట్ ఉంటేనే మనం కూడా ధైర్యంగా ఉండగలమండి, చాలా మొండిగా కూడా ఉండగలము. నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత ప్రాబ్లం అయినా సడన్గా ఏ ఎమర్జెన్సీ వచ్చినా కానీ నా హెల్ప్ చేసేవాళ్ళు నా చుట్టూ ఉన్నారు కాబట్టి నేను అంత ధైర్యం అనమాట. ఇదిగోండి మా పాప వచ్చేసింది స్కూల్ నుంచి వచ్చి. తను ఓనం సెలబ్రేషన్స్ జరిగాయన్నమాట. వెన్స్డే ఓనం అయితే ట్యూస్డేనే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. నేను మార్నింగ్ యూనిఫామ్లో తీసుకెళ్ళాను. మళ్ళీ కాదు మేడం సివిల్ డ్రెస్ అంటే మళ్ళీ ఫ్యాన్సీ డ్రెస్ ఎత్తుకెళ్ళి తీసిచ్చాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఆ సెల్ఫ్ల వరకు సర్దానండి. ఇంకా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా కిచెన్ కౌంటర్ టాప్ పైన సెల్ఫ్లు, అవి వచ్చేసి ఈవినింగ్
5:30 నుంచి సర్దేశాను అనమాట. ఈవినింగ్ కొంచెం వర్షం పడుతుంది. అలాగే ఆయన కూడా ఇంట్లో ఉన్నారు కదా, టీ పెట్టుకొని తాగేసి పాపకైతే బూస్ట్ కలిపి పాలైతే ఇచ్చేసానమాట. ఈ సెల్ఫ్లో ఇవన్నీ కొంచెం జిడ్డు పట్టిపోయినట్లు అనిపిస్తున్నాయి. ఈ బాక్సులన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఆరపెట్టేసుకున్నాను. మళ్ళీ దుమ్మంతా పెద్ద దుమ్మేం లేదండి, జస్ట్ చీపురుతో ఏమన్నా బూజు ఉందేమోననేసి అలా దులిపేశాను. బూజు కానీ ఎక్కడా లేదనమాట. నీట్గా అన్నీ. అలాగే కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకొచ్చుకున్నాను, ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను గ్రాసరీస్ కూడా. ఒకేసారి ఎలాగ డబ్బాలు క్లీన్ చేశాను కదా, కానీ పప్పులు అలాగే వచ్చేసి పసుపు, కారపొడి, ధనియాల పొడి అన్నీ సపరేట్ తీసి పెట్టేశాను అనమాట. ఇది ఈవినింగ్ 5:30 నుంచి షూట్ చేశానండి. కిచెన్ అయితే కానీ ఒక రోజుకి క్లీన్ అయింది. అంటే మార్నింగ్ కొద్దిగా, ఈవినింగ్ కొద్దిగా క్లీన్ చేసుకున్నాను. ఇంతకుముందు నేనైతే కానీ ఒకే రోజులో ఇల్లంతా క్లీన్ చేసుకునేదాన్ని. బట్ కానీ ఇప్పుడు అసలు ఓపిక లేదండి. ఎన్నో ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ. పాప ఒక్కటే అయిపోయింది. హైదరాబాద్లో అంతమంది ఉన్నప్పుడు ఆడుకుంటూ నన్ను విసిగిచ్చేది కాదనమాట. ఇప్పుడు తనకు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ. సో తను ఇంకా మమ్మీ అని వెంబడి తిరుగుతూ ఉంటుంది. ప్రతిదీ ఇవ్వాలి, ప్రతిదీ అందించాలి, తనకు తినిపించాలి, తన చుట్టూనే తిరుగుతూ ఉండాలి. సో రియల్గా నాకైతే కానీ ఓపిక అనేది చాలా వరకు తగ్గిపోయింది. అక్కడ 4 పిల్లలైన ఒక్కటే, ఇక్కడ ఒక్కటైనా ఒకటే అనిపించింది నాకైతే. ఎలాగో ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేది ఏం లేదండి, రైసే పెట్టేశాను. అలాగే కొంచెం ముల్లంగి పచ్చడి చేశానన్నమాట. ముల్లంగి పచ్చడి, సాంబార్ ఉన్నది. సో ఇంకా ఎందుకులే అనేసి ఇంకేం చేయలేదు. చపాతీ కూడా చేయలేదండి, అన్నమే చేసేసాను. ఈ వర్క్ ఉండడం వల్ల దాదాపు 5:30కి స్టార్ట్ చేస్తే 7:30 అలా అయిందనమాట. ఓకే, ఇంకా ఎందుకులే రైసే తింటాను అనేసి ఆయన కూడా అన్నారు. రైసే పెట్టేశాను. సో అందుకనేసి నాకు ఈ వర్క్ అనేది కొంచెం ఈజీ అయిపోయిందనమాట. ఇంకా ఒక్కరమే ఉన్నప్పుడు ఎంత పనైనా మనమే చేసుకోవాలి కదండి. అందులో మొన్ననే కదండి బెంగళూరుకి వచ్చింది. ఇంట్లో డస్ట్ పెద్దగా ఏం లేదనమాట. ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. వాషింగ్ మిషన్ లేనందువల్ల కూడా బెడ్షీట్లు కానీ, కర్టన్లు కానీ, ఆ పిల్లో కవర్సు, అలాగే టేబుల్ కవర్స్ అన్నీ కూడా ఒక వారానికి 2 టైమ్స్ అయితే వాష్ చేస్తూనే ఉంటానండి. కర్టన్స్ అంటే మంత్లీ ఒకసారి తీస్తాను, కానీ ఇంకా మిగతాటి అయితే కానీ వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా నేను 2 or 3 టైమ్స్ అయితే వాష్ చేస్తూనే ఉంటాను. ఎందుకు, అది ఫస్ట్ నుంచి నాకు అలవాటు. దానికే మా అక్క, మా ఆయన అంటారు, నీకు వాషింగ్ మిషన్ లేకపోయినా కానీ నీకేం ఓపిక, ఎందుకు లేని పనులు పెట్టుకుంటావు అనేసి అంటూనే ఉంటారండి. అయినా కానీ ఏదో పుట్టుకతో వచ్చింది, పుల్లలతో పొడిచే కానీ పోదు అంటారు కదా, అది అండి. అలా అనమాట. ఏదో అలా అయిపోతుంది. కిచెన్ అయితే క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మంగళవారం మార్నింగే వచ్చేసి ఒక సెల్ఫ్లో అయిపోయినాక, కిచెన్లో సగం సెల్ఫ్లో అయిపోయినాక బెడ్రూమ్లో కర్టన్లు అన్నీ తీసేసి, బెడ్రూమ్ బెడ్షీట్లు, కర్టన్లు మొత్తం తీసేసి కూడా దేవేసానండి. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కానీ మీకు చూపిస్తాను. నా ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను, వరలక్ష్మి వ్రతం కోసం ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నీ కూడా మీకు చూపిస్తానండి. సో ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే కానీ నాకైతే కానీ చాలా సబ్స్క్రైబర్స్ 524 ఉన్నారండి. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేశారంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా రోజుల నుంచి వీడియో తీస్తున్నాను, కాకపోతే 1.5 మంత్ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నానండి. లాంగ్ వీడియోస్ నాకు ఎక్కువ పోవట్లేదు, కానీ షార్ట్ వీడియోస్కి బాగా వస్తున్నాయన్నమాట వ్యూస్. కానీ సబ్స్క్రైబర్స్ కూడా నాకు షార్ట్స్ నుంచే వచ్చారు. సో అందుకే డైలీ 2 షార్ట్స్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తున్నాను. ఎంత పని ఉన్నా కానీ, పాపతో కుదరకపోయినా. సో మన కోసం మనమే చేసుకుంటున్నామండి, ఎవరి కోసం చేసుకోవట్లేదు. ఎవరి కోసం చేస్తారు మీరు, మీకోసం చేసుకుంటున్నారు అంటారేమో. అవునండి, నా కోసమే చేస్తున్నాను, నా కోసం, నా పిల్లల కోసం. ఏదో మానిటైజేషన్ అయిపోతే ఇంకా మంచి వ్లాగ్స్ పెట్టొచ్చు, కొద్దిగా మనకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది యూట్యూబ్ నుంచి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట.
ఇంకేం లేదండి. ఎవరి కోసమో కాదు, మన కోసమే. మనం ఏ పని చేసినా మన కోసమే మనం చేసుకోవాలి. రూపాయి సంపాదించుకోవాలన్నా మన కోసమే, బయట వాళ్ళ కోసం అయితే కాదు కదండి. సో మన ఫ్యామిలీకి ఏదో రూపాయి ఉపయోగపడుతుంది అనేసి, సో అందుకే ఈ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి 1 మంత్ నుంచి కంటిన్యూస్గా పాపతో కుదరకపోయినా కానీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటానండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్